నేనే ఉండాలి, మరెవరూ రాకూడదు. ఇదే మన రాష్ట్ర ప్రస్తుత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి విధానం. ఆయన పరిశీలిస్తే మొదటి నుంచి కూడా ఆయన రాజకీయ ప్రస్థానం పరిశీలించిన ప్రతి ఒక్కరూ కూడా ఆయన గురించి అంచనా వేస్తే మనకు దొరికేటటువంటి అంశాలు ఎన్నో బోలెడైన అంశాలు అతని యొక్క విధానం నైజం మీద మనకు కనబడుతూ ఉంటాయి. నాయకుడు అనేవాడికి చాలా గొప్ప దూరదృష్టి ఉండేది. ప్రజలను ఇన్ని కోట్ల మంది ప్రజలను మనం రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ముందుకు తీసుకెళ్ళగలగాలి అంటే ఎంతో దూరదృష్టి ఉండి వారిని మనం ముందుకు తీసుకెళ్ళాలి అనేటటువంటి ఒక గొప్ప దార్శనికతతో, ఎన్నో త్యాగాలతో మాత్రమే లీడర్షిప్ని మాత్రం మనం ఊహించుకుంటాం. కానీ సహజంగా ఈ కోణాలన్నీ లీడర్షిప్లో మిళితమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి విధానం మొత్తం కూడా కక్షపూరితమైనటువంటి మనస్తత్వంతో కూడుకొని ఉంటుంది. ఉదాహరణకి మన రాష్ట్రం యొక్క వార్షిక బడ్జెట్ను చూస్తే మొత్తం 2 లక్షల కోట్లు సుమారు ఉంటుంది. ఒక 5 సంవత్సరాల్లో 10 లక్షల కోట్లని మనం ప్రాథమికంగా అంచనా వేయచ్చు. మన యొక్క స్థూల జాతీయోత్పత్తి, మనకు వచ్చేటువంటి ఆదాయ వనరులు ఇవన్నీ పరిశీలించినా కానీ మనకు అంతకు మించకపోవచ్చు. కానీ ఈయన గారు చేసినటువంటి ఈ 5 ఏళ్ల పరిపాలనలో దాదాపు 10-12 లక్షల కోట్ల రూపాయలు అప్పులే కనబడతా ఉన్నాయి. మరి ప్రజలను సామాజికంగా ఏ రకంగా ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లారనేది పెద్ద చర్చనీయాంశమైనటువంటిది. ఈ విషయంలో రాజకీయ నిపుణులు కానీ, ఆర్థికవేత్తలు కానీ ఎవరూ కూడా దీని గురించి మాట్లాడకపోవడం చాలా విచారకరం. సహజంగా రాష్ట్రం నుంచి వచ్చేటటువంటి ఆదాయ వనరులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ క్రోడీకరిస్తూ సేమ్ టైం వాటి పెరుగుదలకు పరిపాలన ఉపయోగపడుతూ ఆ క్రమంలో ప్రజా సంక్షేమాన్ని కూడా ఇస్తూ రాజకీయంగా ప్రజలను ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లడంతో పాటు రాష్ట్రం యొక్క ఆర్థికమైనటువంటి అంశాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ రాష్ట్రాన్ని ఒక సుస్థిరమైనటువంటి ఆర్థిక పొటెన్షియల్ ఉన్నటువంటి వ్యవస్థగా తీర్చిదిద్దాల్సినటువంటి స్థానంలో ఉన్న వ్యక్తి ఈరోజు కేవలం ప్రజా సంక్షేమం అని పేరు పెట్టి పథకాల పేర్లతో విచ్చలవిడిగా డబ్బులు ఇస్తూ ప్రజలకు ఎటువంటి ఉపాధి అవకాశాలు, సంపాదించుకునే మార్గాలు చూపించకపోగా రాష్ట్రాన్ని ఈ విధంగా అప్పుల కూపంలో నెట్టేసి మరొకరెవరూ కూడా ఆ స్థానాన్ని తీసుకొని లీడ్ చేద్దామనే పరిస్థితి కూడా వేరే నాయకులకు రానివ్వకుండా నేనే ఉండాలి, మరెవరూ రాకూడదు, మరెవరైనా వస్తే వారిని మానసికంగా, అదేవిధంగా భౌతికంగా దాడులు, కక్షలు, కేసులు, ఎన్నో రకాలైనటువంటి మార్గాలను అనుసరిస్తూ వేరే వారికి అవకాశం రాకూడదు, తాను చేసేది ప్రాపర్గా ఉండదు, ప్రజాస్వామ్యాన్ని నియంతృత్వ పోకడలో ఊహించుకున్న వ్యక్తిగా కనబడతా ఉంది. కాబట్టి ఈ విషయంలో ప్రజలందరూ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. మన జేబులో 100 రూపాయలు ఉంటే 100 రూపాయలకి తగ్గ ఖర్చే మనం చూస్తాం తప్ప, మరొక 100 రూపాయలు సంపాదించాలని చూస్తాం తప్ప 100 రూపాయలని కూడా మనం ఊహించుకొని 200 రూపాయల ఖర్చుని ఎవడు చేయడు, అప్పులు చేయడు. కానీ ఒక సామాన్య ప్రజానీకం ఇలా ఆలోచిస్తున్న తరుణంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఎలా ఆలోచించాలో మీరే చెప్పండి. ఈ గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రానికి ఆర్థికంగా పెద్ద స్థాయిలో ఏదైనా సరే ఒక సంస్థలు కానీ, మరే రకమైనటువంటి ఇక్కడ ఉత్పాదక సంస్థలు కానీ ఏవైనా ఇంప్లాంట్స్ జరిగి రాష్ట్రానికి ఆదాయం సమకూర్చినటువంటి మార్గాలు ఉన్నాయా అంటే ఖచ్చితంగా లేవనే చెప్పాలి. ఎక్కడా కూడా పట్టుమని 10,000 మందికి కూడా ఉపాధి కల్పన జరగలేదు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సచివాలయ, వాలంటరీ వ్యవస్థల్లో ఉద్యోగాలే తప్ప మరెక్కడా కూడా అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్ నేచర్ ఆఫ్ ఎంప్లాయీస్కి ఎక్కడా కూడా జరగకపోయింది. నిరుద్యోగం రాష్ట్రంలో విపరీతంగా తాండవం చేస్తుంది. ఈ విషయాన్ని పెద్ద పెద్ద మేధావులు సైతం ఆలోచించకపోవడం దురదృష్టకరం. రాష్ట్ర ఆదాయ వనరుల్లో ప్రధానంగా ఈ ప్రభుత్వం మద్యం, ఇసుకే రాష్ట్రానికి ఆదాయ వనరులుగా గుర్తిస్తున్నారు తప్ప
నూతన పరిశ్రమల కల్పన కానీ కొత్త SEZలు కానీ ఏవైనా కానీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టినటువంటి దాఖలాలు లేవు. రాష్ట్రం యొక్క ఆదాయ స్థాయి ఈ గడిచిన 5 ఏళ్లలో మీరు చూస్తే పతనం అయిపోయిందని చెప్పాలి. ఎలా అంటే మీరు గత ప్రభుత్వం హయాంలో జరిగినటువంటి రెవెన్యూని పరిశీలించినా ఈ ప్రభుత్వంలో రెవెన్యూని పరిశీలించినా ప్రజల నుంచి వచ్చేటటువంటి పన్నులను పెంచి ఇన్కమ్ చూపిస్తున్నారు తప్ప గత ప్రభుత్వంతో మార్జిన్ వేస్తే ఈ ప్రభుత్వం రెవెన్యూ మొత్తం కూడా పడిపోయి పతన స్థాయికి వెళ్తూ ఉంది. కాబట్టి ముందు చూపు అనేది నాయకుడికి చాలా ముఖ్యం. రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు తన చేతుల్లో ఉందని తను గ్రహించాలి. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి కూడా సమాన హక్కులు ఉంటాయన్న సంగతి తెలుసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. నియంతృత్వ పరిపాలన కానీ ముఠా తగాదాలతో కూడినటువంటి రాజకీయ నేపథ్యాన్ని కానీ ఇలాంటివి ప్రస్తుత సమాజంలో ఏ మాత్రం కూడా ఏనాడు కూడా అవి సహేతుకమైనటువంటివి కావు. కాబట్టి ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఈ ఎన్నికల నేపథ్యంలో మనం ఆలోచించాల్సింది అందరూ కూడా ఒకటే, ఆర్థిక పరమైనటువంటి సుస్థిరత ఆంధ్రప్రదేశ్కి అవసరం. ఆర్థికంగా మనం బలంగా ఉన్నప్పుడే రాష్ట్రం ముందుకు పోతుంది, ప్రజల యొక్క ఆదాయ స్థాయి పెరుగుతుంది, ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరుగుతుంది. ప్రజలందరూ కూడా వారి వారి అవసరాలు తీర్చుకుంటూ వారి వారి జీవనాలను సవ్యంగా సాగించగలరు. ఆర్థికంగా ఏ రోజైతే వెనుకబడతామో ప్రజలందరూ కూడా చాలా ఇక్కట్లకు గురవుతారు, విపరీతమైన పన్నులను పే చేయాల్సి వస్తుంది. మధ్యతరగతి ప్రజలందరూ కూడా బిలో పావర్టీ లైన్కు చేరిపోతారు. కాబట్టి నాయకుడు అనేవాడు చాలా గొప్ప దూరదృష్టితో ముందుకు సాగాలని, ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్గా ఫెయిల్ అయ్యారని తెలియజేస్తూ ప్రజలందరూ కూడా మంచి నిర్ణయం తీసుకొని ఓటేసి కొత్త ప్రభుత్వాన్ని స్థాపించాలని తెలియజేస్తున్నారు.